గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురుస్తుంది. కానీ మాటలతో ముక్కలైన మనసు ఎప్పటికీ అతుక్కోదు అన్నది అనుభవజ్ఞుల మాట. అమృతం బయటికి వచ్చినా లోపలికి వెళ్ళినా ఆనందమే, విషం బయటికి వచ్చినా లోపలికి వెళ్ళినా ఉపద్రవమే. మనం అమృతం తాగుతున్నామా, విషం తాగుతున్నామా, అమృతం పంచుతున్నామా, విషం కక్కుతున్నామా అనేది వాక్కు మీద ఆధారపడి ఉంటుంది. మనసును ఖాళీగా ఉంచటమే ధ్యానం. ఆలోచనలనన్నింటినీ మాటల రూపంలో పెడుతూ పోతే అవి జీవన గతినే మార్చేస్తాయి. నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. పిల్లకాలువగా చీలి గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు గలగలమంటూ శబ్దాలు చేస్తుంది. నిండుకుండా తొణకదు. ఇలాంటి ఉపమానాలెన్ని చెప్పినా మాట్లాడడం మానడు మనిషి. భావ వ్యక్తీకరణ కోసం భగవంతుడు అతడికిచ్చిన మహత్తరమైన శక్తి మాట. సృష్టిలో మరే జీవికి అది లేదు. అందుకే దాన్ని ఆచితూచి వాడాలి. మనసులోంచి వచ్చినట్లుండాలి. మంచి మాట అనిపించాలి. అందరినీ ఆలోచింపచేయాలి. మహామంత్రి తిమ్మరుసును తప్పిస్తే తప్ప విజయనగర సామ్రాజ్యం పడిపోదని తీర్మానించుకున్న శత్రువులు ఆయన మీద రాయల వారికి లేనిపోనివన్నీ చెప్పారు. రాయలు తిమ్మరుసు కళ్ళు పొడిపించేస్తాడు. అప్పటికి రామరాయల వల్ల సామ్రాజ్యం నిలబడినా ఆయనను కూడా తప్పుదో పట్టించారు. ఒక్క మాటతో రాజ్యం పడిపోయింది. చివరికి శిథిలాలు మిగిలాయి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడితో, నువ్వు నాకు కలలో వాగ్దానం చేశావు, దాన్ని తీర్చమని అడుగుతాడు. బ్రహ్మర్షివర్య, మీరు చెప్పారంటే అది కలైనా నిజమే అవుతుంది. మీ మాటకు నేను బద్ధుణ్ణి అని తన జీవితాన్నే పణంగా పెడతాడు ఆ సత్యవాక్ పరిపాలకుడు. తండ్రి మాట నిలబెట్టడం కోసం 14 ఏళ్లు వనవాసం చేస్తాడు శ్రీరామచంద్రుడు. మాటను కాపాడుకోవడానికి మనం అంత గొప్ప గొప్ప త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మాట విలువ గుర్తించుకుని వ్యవహరించాలి. వాగ్భూషణం భూషణం అంటుంది భర్తృహరి శ్లోకం. వాక్కు మాత్రమే మనిషికి నిజమైన అలంకారమని, ఎన్నటికీ వన్నె తరగనదని ఆ శ్లోకానికి అర్థం. ధర్మరాజు, శ్రీకృష్ణుడు గొప్ప శ్రోతలు. బాగా వింటేనే బాగా మాట్లాడగలం, మంచి నిర్ణయాలు తీసుకోగలం. స్నేహం, వైరం, నిర్మలత్వం, కళంకం, పుణ్యం, పాపం, శాంతి, అశాంతి, మంచి, చెడు అన్నీ మాటలను బట్టే వస్తాయి. మాట మనసును నొప్పించనుగలదు, ఒప్పించనుగలదు. మన చేతలే కాదు, మాటలు కూడా ఇతరులను బాధించకూడదు. అంతెందుకు, కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానన్న మాట సాయం చాలు. వాళ్ళకి ఎక్కడలేని ధైర్యం వస్తుంది. మాటకి ఆ శక్తి ఉంది. మాటలో సత్యం ప్రతిఫలించాలి, వాస్తవం ప్రతిబింబించాలి. అప్పుడే జ్ఞానం పరిఢవిల్లుతుంది అంటున్నారు తరిగొప్పుల మూర్తిగారు. మాటే బలం, మాటే బలహీనత అంటూ. ఆయనకి నమస్సుమాంజలి. నొప్పించకుండా మాట్లాడడం ఒక కళ. చెప్పదలుచుకున్న మాటను నిష్కర్షగా చెప్పినా వినేవాళ్ళు దాంట్లోని నిజాయితీ తెలుసుకోవాలి. మాటలో నిజాయితీ ఉండాలి. మనసులో మాలిన్యం లేనప్పుడు వాక్కు కూడా నిష్కల్మషంగానే ఉంటుంది. పరిణితి చెందిన వాక్కు వల్ల కొన్ని జీవితాలు గాడిన పడవచ్చు. పొల్లు మాట పెదవి దాటితే పృథివీ దాటి లేని వైషమ్యాలు సృష్టించనువచ్చు. అందుకే మాట్లాడడం ఓ కళ. నొప్పించక తానొవ్వక నుండువాడు ధన్యుడు సుమతి.